అయోధ్య మన తాతల తాతల నుంచి 500 సంవత్సరాల పూర్వం నుంచి కొన్ని వందలాది లక్షలాది జనాలు హిందూ మతత్వ వాదులు కోరుకునే మహాద్భుత ఘట్టం ఇది. అయోధ్య రామ మందిరం. అయోధ్య ఉత్తరప్రదేశ్లో ఒక ముఖ్యమైన పట్టణం. అయోధ్యని సాకేతపురం అని కూడా అంటారు. శ్రీరాముడు అవతరించిన ప్రదేశంగా అయోధ్యను మనం మూలాధారంగా మనం అనుకుంటాం. చరిత్ర ప్రకారం అయోధ్య సముద్ర మట్టానికి 305 ఎత్తులో ఉండేదని, కోసల రాజ్యానికి రాజధానిగా ఉంటూ అయోధ్యను శ్రీరాముడు పరిపాలించేవాడని, రామాయణాన్ని అనుసరించి 9000 సంవత్సరాలకు పూర్వం వేదాలను ఆదిపురుషుడైనటువంటి మనువు దీన్ని నిర్మించాడని, సూర్యవంశ చక్రవర్తులు పరిపాలించిన కోసా దేశానికి అయోధ్య రాజధానిని, అయోధ్యను రాజధానిగా చేసుకుని హిందూ దైవుడైనటువంటి శ్రీరామచంద్రుడు పరిపాలించాడని చరిత్ర చెబుతుంది. అతి పురాణమైన హిందూ నగరాల్లో అయోధ్య ఒకటంటూ, అయోధ్యను రాజధానిగా చేసుకుంటూ ఇక్ష్వాకుల కోసల రాజ్యాలు పరిపాలించాడని, 63వ సూర్య వంశరాజైనటువంటి దశరథుడు రాజ్యసభగా అయోధ్య ఉందని చరిత్ర చెబుతుంది. అతి క్రూరుడైనటువంటి మొఘల్ వంశానికి చెందినటువంటి బాబర్ ఈ యొక్క అయోధ్యలో ఉన్నటువంటి అతి ప్రాచీన అతి పెద్ద రామాలయాన్ని కూల్చి బాబ్రీ మసీదు కట్టాడని ఆధారాలు బయటకు వచ్చాయి. 1984వ సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ బాబ్రీ మసీదు స్థలాన్ని రామ ఆలయం కోసం తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అతిపెద్ద ఉద్యమం చేశారు. 1992లో హిందూ జాతీయవాది స్టార్ట్ చేసినటువంటి అల్లర్లలో బాబ్రీ మసీదును కూల్చివేశారు. 2003 సంవత్సరంలో పురావస్తు శాస్త్ర సర్వే ఆఫ్ ఇండియా ASI బాబ్రీ మసీదు ప్రదేశంలో ఒక ఆలయాన్ని తొలగించి దాని శిథిలాలపై మసీదు నిర్మించడం జరిగిందని, దాని తవ్వకాల్లో ఇది రుజువైందని తెలిపింది. ఇక్కడ హనుమంతుడి యొక్క 12 అడుగుల విగ్రహంతో పాటు ప్రారంభ దశలో కనబడినటువంటి చారిత్రాత్మక కాలానికి చెందినటువంటి లాలాలు, ఇతర చారిత్రక వస్తువులు లభ్యమయ్యాయని, వీటితో పాటు హిందూ, జైన, బౌద్ధ మతాలకు సంబంధించినటువంటి చాలా వస్తువులు ఇక్కడ దొరికాయంటూ వివరించింది. 1992వ సంవత్సరంలో రామ భక్తులు దేశ నలుమూలల నుంచి ఈ యొక్క ఉద్యమం కోసం ముందుకు వస్తూ వాళ్ళు చేసినటువంటి మహా ఉద్యమం వల్ల 2019 నవంబర్ 9వ తారీఖున అయోధ్య తుది తీర్పును వెల్లడించింది సుప్రీంకోర్టు. కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి 2.77 ఎకరాల వివాదాస్పద స్థలంలో అయోధ్య ట్రస్టుకు అప్పగించాలని, ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల భూమిని సున్నూ వక్ఫ్ బోర్డుకు అందించాలని, ఈ యొక్క 2.77 ఎకరాలలో అత్యద్భుతంగా టెంపుల్ను నిర్వహించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంతేకాకుండా దేశ నలుమూలల నుంచి హిందువులు సేకరించబడినటువంటి ధనంతో అత్యద్భుతంగా అయోధ్య నిర్మాణాన్ని చేసింది రామాయణ మందిర సొసైటీ. ప్రపంచమే నివ్వెరపోయేలా ఉంది ఆ విగ్రహం మరియు ఆ యొక్క దేవాలయం. రాముడి పట్టాభిషేకానికి టైం రానే వచ్చింది. కోట్లాది కళ్ళ ఎదురు చూస్తున్నటువంటి రామాయణ పట్టాభిషేకంలో ఆ ఘట్టాన్ని తిరిగి రాసేందుకు జనవరి 22, 2024న మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ భారతదేశంలో అత్యున్నతమైన దేవాలయాన్ని ఇనాగ్రేషన్ చేశారు.